ఈ మధ్యకాలం చాలామంది నాకు కాల్ చేసి మేడం ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్ తీసుకుంటారని అడుగుతున్నారు. మష్రూమ్ ఫార్మింగ్లో ఆన్లైన్లో మనం ఒక 4 hours సిస్టమ్ ముందు సబ్జెక్ట్ తీసుకుని ఫార్మింగ్ చేయడం అంటే మష్రూమ్ కల్టివేషన్ అయితే అంత ఈజీ కాదు. దీనికి ప్రాపర్ సబ్జెక్ట్ ఉండాలి, నాలెడ్జ్ కూడా చాలా ఉండాలి. మేము 13 సంవత్సరాల క్రితం ఫార్మింగ్లో స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి గూగుల్ కానీ నెట్వర్క్ కానీ ఇలాంటి సిస్టము యూట్యూబ్లు ఇలాంటివి ఏం లేవు, చార్జిపిటీ ఇలాంటివి లేని టైంలో నేను ఫార్మింగ్ స్టార్ట్ చేశాను. చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. అలాంటి సిచ్యువేషన్లో నేను డిఎంఆర్, ఐఏహెచ్ఆర్, కోయంబత్తూర్ యూనివర్సిటీ, ఆచార్య ఎన్జి నాగార్జున యూనివర్సిటీ, అలాగే కొంతమంది సీనియర్ కల్టివేటర్లను కూడా కలిశాను. తమిళనాడు, కేరళ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ఇలాంటి ప్రాంతాల్లో చాలామంది ఫార్మర్స్ని కూడా కలిశాను. అయితే ఇక్కడ మనం ప్రాపర్గా ఎంత నాలెడ్జ్ తీసుకున్నా సరే మన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే మనం చేస్తూ ఉంటేనే ఈ ఫార్మింగ్లో సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. 100% సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం చాలా ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి నా వరకు వచ్చేసరికి నేను ఆన్లైన్ ట్రైనింగ్ అయితే అసలు ఇంట్రెస్ట్ అనేది చూపించను. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటేనే మనం ఫార్మింగ్ చేసుకోగలుగుతాము. కాబట్టి నన్ను ఎవరు కూడా ఆన్లైన్ ట్రైనింగ్ గురించి అడగండి. మీకు వీలైతే మా ఫామ్లో ఎవ్రీ మంత్ 1 or 2 బ్యాచెస్ నేను ప్రాక్టికల్ క్లాసులు తీసుకుంటున్నాను. అది ఎలా అనేది మీకు ఇక్కడికి వస్తే క్లియర్గా అర్థమవుతుంది. ప్రతిదీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గడ్డి గురించి చెప్పాల్సి వస్తే కంప్లీట్గా మీరు ఆ గడ్డి ఎలా ఉంటుంది, నేను గత 13 సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్ ఛానల్లో గడ్డి ప్రాసెస్ గురించి చెప్తూనే ఉన్నాను. ఎలాంటి గడ్డి వాడితే మనకి హై హీల్డ్ అంటే ఇలాంటి మంచి దిగుబడి వస్తుంది అనేది నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను. గడ్డి సెలక్షన్ దగ్గర నుంచి స్టెరిలైజేషన్ దగ్గర నుంచి దాన్ని ఆరబెట్టడం, ఎలాంటి మిషనరీలు వాడాలి, డార్క్ రూమ్ మెయింటెనెన్స్ అవన్నీ కూడా, బ్యాగ్ మేకింగ్ ఎలా చేయాలి, డార్క్ రూమ్ లైటింగ్ రూమ్ మెయింటెనెన్స్ కావచ్చు, టెంపరేచర్ హ్యూమిడిటీలు, అలాగే క్రాప్ తీయడం, కేసింగ్ సాయిల్, pH లెవెల్స్, వాటర్ pH లెవెల్స్ ఇవన్నీ కూడా ప్రతిదీ మీకు ప్రాక్టికల్గా నేను ఆ ఫామ్లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.